హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా జూన్ నెల పెన్షన్లపై అయితే మనకు ఒక రీసెంట్గా ఒక అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే పెన్షన్దారులకు సంబంధించి మనకేంటంటే జూన్ నెలలో పెన్షన్ల పంపిణీ అనేది సంబంధించినటువంటి అమౌంట్ అనేది బ్యాంక్ అకౌంట్లో అయితే వేయరు. అలాగే మనకేంటంటే వాలంటీర్ల చేతనే మనకు పంపిణీ అయితే చేస్తారు. అయితే మీరు అందరూ ఇక్కడ నిలబడి తీసుకోవాల్సి అయితే ఉంటుందండి. అయితే మనకు వీరికి మాత్రం పెన్షన్లు అనేవి ఆల్మోస్ట్ అయితే వేయరండి. ఇలాంటి వాళ్ళకి ఎవరికి వేయరు ఏంటి దానికి సంబంధించి కూడా పూర్తి వివరాలు అనేది మీకు తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి గంట సింబల్ పైన క్లిక్ చేసి యాక్టివేషన్ చేసుకోండి. సో విధంగా మీరు చేసినట్లయితే మన ఛానల్లో ఏపీకి సంబంధించి ఫర్దర్ అప్డేట్స్ ఏమైనా పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో నోటిఫికేషన్ ద్వారా మీరు క్లారిటీగా ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా తెలుసుకుంటూ ఉండొచ్చండి. ఇక దీనికి సంబంధించి అంటే పెన్షన్దారులకు సంబంధించి డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేశానండి. ఆ లింక్ పైన మీరు క్లిక్ చేసి పెన్షన్ ఐడి అంటే మీ యొక్క పెన్షన్ కార్డు పైన ఒక పెన్షన్ ఐడి ఉంటుంది. సో ఆ పెన్షన్ ఐడి అనేది ఎంటర్ చేసి మీ యొక్క పెన్షన్ అనేది యాక్టివేట్లో ఉందా లేదా, అలాగే మీకు జూన్లో పెన్షన్లు ఇస్తారా లేదా, సో పూర్తి వివరాలు ఆ లింక్ ద్వారా తెలుసుకోవచ్చండి. ఇక వివరాల్లోకి అయితే వెళ్దాము. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ పెన్షన్దారులకు సంబంధించినటువంటి అమౌంట్ అనేది మన యొక్క సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే 3,000 రూపాయల పెన్షన్ అనేది ప్రతి నెల వాలంటీర్ల చేత అయితే పంపిణీ అయితే చేస్తూ వచ్చారు. సో వస్తున్నప్పటికీ మనకేంటంటే ఈ ఎలక్షన్స్ రావడం ద్వారా ఏంటంటే మనకు ఎన్నికల కోడ్ అనేది అమలు చేశారండి. సో ఈ ఎన్నికల కోడ్లో మనకేంటంటే వాలంటీర్ల చేత పంపిణీ చేయకూడదని చెప్పేసి ప్రతిపక్షాలు కోరినప్పటికీ మన యొక్క ఎన్నికల కమిషన్ అయితే ఈ పద్ధతిని రద్దు చేస్తూ మనకేంటంటే ఒక కొత్త పద్ధతిని తీసుకొచ్చారు. ఏప్రిల్ నెలలో మనకు కొందరికి ఎవరైతే రోగులు, వికలాంగులు, అలాగే మనకు వృద్ధులు, ముసలి వాళ్ళు, సో మనకు మంచాలపైన లేచి నిలబడలేని స్థితిలో ఉంటారో అలాంటి వాళ్ళందరికీ ఏంటంటే పెన్షన్లకు సంబంధించినటువంటి అమౌంట్ డైరెక్ట్గా వాళ్ళకు ఇళ్ల దగ్గరే వచ్చి పంపిణీ చేశారు. మిగిలిన వాళ్ళకి గ్రామ మరియు వార్డు సచివాలయాల దగ్గరికి వెళ్ళి మీరు పెన్షన్ అనేది తీసుకోవాలని చెప్పేసి మన యొక్క ప్రభుత్వం చెప్పారు. అయితే చాలామంది ముసలి వారు ఏంటంటే వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నా కానీ వెళ్ళి ఆ ఎండలో నిలబడుకొని బయోమెట్రిక్ వేసుకొని సో పెన్షన్ అనేది తీసుకొని వచ్చారు. సరేలే అని చెప్పేసి ఊపిరి పీల్చుకున్నటువంటి సమయంలో మనకు మే 1వ తారీఖున మరొక బాంబు పేల్చారండి మన యొక్క ఏపీ ఎన్నికల కమిషను. అయితే గ్రామ మరియు వార్డు సచివాలయాలకు అయితే వెళ్ళకండి. సో మీ యొక్క పెన్షన్స్ అనేది కొందరికి ఇళ్ల దగ్గర పంపిణీ చేయండి, మరికొందరికి డీబీటీ రూపంలో వారి యొక్క బ్యాంకు ఖాతాలకు వాళ్ళకు సంబంధించినటువంటి 3,000 రూపాయల పెన్షన్ అనేది వేయండి అని చెప్పారు. అయితే ఎవరైతే రోగులు, వికలాంగులు, సో ఎవరైతే ముసలి వారు నిలబడలేని స్థితిలో ఉంటారో అలాంటి వాళ్ళందరికీ ఏంటంటే పెన్షన్లకు సంబంధించినటువంటి అమౌంట్ అనేది వారికి ఇళ్ల దగ్గర పంపిణీ చేశారు. సో మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళకు డీబీటీ రూపంలో, డీబీటీ అంటే ఫుల్ మీన్స్ ఏంటంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్. సో ఈ పద్ధతి ద్వారా ఏంటంటే వారికి సంబంధించినటువంటి పెన్షన్లు అనేవి డైరెక్ట్గా వారి యొక్క బ్యాంక్ ఖాతాలు అంటే వారి యొక్క ఆధార్కు ఏదైతే బ్యాంక్ అకౌంట్ లింక్ అయి ఉంటుందో ఆ అకౌంట్కి డైరెక్ట్గా వారి యొక్క బ్యాంక్ ఖాతాలకు అయితే వేశారండి. అయితే ఎవరికైతే బ్యాంక్ అకౌంట్లు లేవో వాళ్లకు ఏంటంటే ఇళ్ల దగ్గర పంపిణీ అయితే చేశారు. అయితే చాలామంది ఏంటంటే పెన్షన్దారులకు సంబంధించి అంటే ఎవరైతే అవ్వాతాతలకు సంబంధించి వారికి ఏంటంటే ముందు ఎప్పుడో బ్యాంక్ అకౌంట్లు చేసుకొని ఉన్నారో ఆ బ్యాంక్ అకౌంట్లు యూస్ చేయకుండా అలానే మనకి ఏంటంటే వాటిలో అమౌంట్ వేయకుండా మెయింటెనెన్స్ చేయడం ద్వారా ఏంటంటే అవేమంటే మైనస్లో వెళ్ళి అంటే మైనస్ బ్యాలెన్స్లోకి వెళ్ళి సో డెడ్ అయినాయండి. సో దీని కారణంగా ఏంటంటే ఎప్పుడైతే ఈ 3,000 రూపాయల పెన్షన్ వారి యొక్క అకౌంట్లో జమ అయిందో సో వెంటనే బ్యాంక్ వాళ్ళు ఆ మైనస్లో ఉన్నటువంటి బ్యాలెన్స్ ద్వారా ఏంటంటే వాళ్ళ బ్యాలెన్స్ అనేది కట్ అయిపోయింది. సో దీని కారణంగా చాలామంది పెన్షన్దారులు ఏంటంటే బాధపడ్డారు. సో చాలామంది ఆవేదన అయితే చెందారు. సో చాలామంది ఏంటంటే ముసలివారు కావచ్చు, సో వీళ్ళకి ఏంటంటే పెన్షన్ వస్తేనే వీళ్ళకు సంబంధించి నెల మొత్తం గడిచే విధంగా అయితే ఉంటుంది. సో కొంతమందికి ఏంటంటే మెడిసిన్ పరంగా కానివచ్చు, కొంతమందికి వారి ఖర్చులకు సంబంధించి కానివచ్చు. సో పెన్షన్ వస్తేనే వాళ్ళకైతే ఇల్లు జరిగే విధంగా అయితే ఉంటుంది. సో దీనికి సంబంధించి మన యొక్క ఏపీ ప్రభుత్వం ఒక సరికొత్త నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు జూన్ నెలలో. అయితే మనకేంటంటే ఎన్నికల కోడ్ కారణంగానే ఈ రూల్స్ అనేది మన యొక్క ఏపీ ఎన్నికల కమిషన్ అయితే పెట్టారు. సో ఎన్నికలు ఎవరైతే ఓటర్లు ఉన్నారో వాళ్ళను ఆకర్షించే విధంగా ఉంటుంది. సో దాని కారణంగా వాలంటీర్లతో పంపిణీ రద్దు చేశారు. అయితే ఇప్పుడు ఆల్మోస్ట్ ఎన్నికలు అనేది కంప్లీట్ అయిపోయాయి కాబట్టి మేబీ మనకు జూన్ 1వ తారీఖున మనకేంటంటే బ్యాంకుల్లో వేయకుండా ఏదైతే మనకు ముందు వాలంటీర్ల చేత పంపిణీ చేస్తూ వచ్చారో అదే విధానాన్ని అయితే కొనసాగించవచ్చు అని చెప్పేసి ఒక అధికార వర్గం నుండి ఒక అప్డేట్ అయితే వచ్చిందండి. అలాగే వాలంటీర్ల చేత ఏంటంటే మనకు ఒక కొత్త విధానంలో అయితే మనకు పెన్షన్లు పంపిణీ చేస్తారు. అయితే మనకు వాలంటీర్లు మనకేంటంటే ముందు ఇళ్ల దగ్గరికి వచ్చి పంపిణీ అయితే చేశారు కాబట్టి అయితే మనకు
ఒక ప్లేస్లో ఉండి వాలంటీర్లు పెన్షన్దారులందరికీ పెన్షన్లు ఇచ్చి వెంటనే వెళ్ళిపోతారండి. సో ఈ విధంగా వాళ్ళ దగ్గర బయోమెట్రిక్ అనేది వేసుకొని వేలిముద్రలు అనేది వేసుకొని వాళ్ళు పెన్షన్ పంపిణీ చేసి వారికి అమౌంట్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. అలాగే మనకేంటంటే కొందరికి మాత్రమే ఏంటంటే జూన్ నెలలో పెన్షన్స్ అనేవి రావండి. సో ఎవరికి రావు ఏంటి అనేది మీకు కూడా క్లారిటీ అనేది ఇస్తాను. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ ఏపీ ప్రభుత్వం డీబీటీ రూపంలో అయితే వారి యొక్క ఆధార్కు ఏదైతే బ్యాంక్ అకౌంట్ లింక్ అయి ఉంటుందో ఆ అకౌంట్కి పెన్షన్ అనేది వేసిన సంగతి మీ అందరికీ తెలిసిన విషయమే. అయితే మనకు రీసెంట్గా ఏప్రిల్ నుండి మే నెలలో మధ్యలో ఈ పీరియడ్లో ఎవరైతే చనిపోయి ఉంటారో అంటే పెన్షన్దారులో కొంతమంది ఎవరైనా అనారోగ్య కారణాల వల్ల చనిపోయి ఉంటే కనుక అలాంటి వాళ్ళందరికీ సంబంధించినటువంటి పెన్షన్ అమౌంట్ ఏదైతే ఉందో 3,000 రూపాయలు అమౌంట్ అనేది వారి యొక్క అకౌంట్లలో వారికి ఆధార్ లింక్ అయి ఉంది కదా, ఆధార్కు వారి యొక్క బ్యాంక్ అకౌంట్ లింక్ అయి ఉంటుంది కదా. సో దాని కారణంగా ఏంటంటే వారి యొక్క అకౌంట్లో 3,000 రూపాయలు అయితే పడ్డాయి. సో అలా ఎవరైతే 3,000 రూపాయలు పొంది ఉంటారో ఎవరైతే చనిపోయి ఉంటారో అలాంటి వాళ్ళ పేర్లు అనేది సేకరించండి అని చెప్పేసి మన యొక్క ఏపీ ప్రభుత్వం గ్రామ మరియు వార్డు సచివాలయ అధికారులకు అయితే ఆదేశాలు అయితే జారీ చేశారు. సో దీనికి సంబంధించి అయితే సర్వే కూడా అయితే స్టార్ట్ చేశారండి. సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరెవరైతే పెన్షన్లకు సంబంధించి ఎలిజిబుల్లో ఉన్నారు, ఎవరెవరైతే పెన్షన్కు సంబంధించి చనిపోయి ఉన్నారు, సో దీనికి సంబంధించి సర్వే అయితే చేస్తారు. సో ఎవరైతే పెన్షన్దారులు చనిపోయారు అని చెప్పేసి తెలుస్తుందో అప్పుడు ఏంటంటే మనకు ఒక ఆప్షన్ అనేది ప్రొవైడ్ చేశారండి ఏపీ ప్రభుత్వము. అయితే ఈ ఆప్షన్ అనేది మనకు వెల్ఫేర్ ఎడ్యుకేషనల్ అసిస్టెంట్ గ్రామ మరియు వార్డు సచివాలయాల్లో WEA అంటే వెల్ఫేర్ ఎడ్యుకేషనల్ అసిస్టెంట్. సో అతని లాగిన్లో అయితే ఈ ఆప్షన్ అనేది ఇచ్చారు. సో పెన్షనర్ డెత్ క్యాప్చర్ అనేసి మనకి ఏంటంటే ఒక ఆప్షన్ అయితే ఇచ్చారు. సో ఈ ఆప్షన్ ద్వారా ఏంటంటే ఎవరైతే వ్యక్తి చనిపోయి ఉంటారో అతనికి సంబంధించినటువంటి పేరును పూర్తిగా తొలగించబోతున్నారండి. సో అతనికి సంబంధించి అతను ఇప్పుడు మే నెలకు సంబంధించిన 3,000 రూపాయల పెన్షన్ తీసుకున్నారు కదా. సో ఈ 3,000 పెన్షన్ అనేది మేబీ ప్రభుత్వం వెనక్కి తీసుకోవచ్చు లేదంటే పెట్టవచ్చు. సో ప్రభుత్వం మీద అయితే డిపెండ్ అయి ఉంటుంది, ఎలాంటి డెసిషన్ కూడా తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. అలాగే మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఎవరైతే చనిపోయి ఉంటారో వారి యొక్క లిస్ట్ అనేది మొత్తం కలెక్ట్ చేసి సో ప్రభుత్వానికైతే ఈ సచివాలయ అధికారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు పంపించడం అయితే జరుగుతుందండి. సో దీని ద్వారా ఏంటంటే వీరికి మనకు జూన్ నెలలో జూన్ 1వ తేదీన వీరందరి పేర్లని తొలగించి వారికి పెన్షన్ అనేది రాకుండా అయితే ప్రభుత్వం అయితే చేస్తారు. అయితే మనకు ఈ పెన్షన్లకు సంబంధించి ఆల్రెడీ ఎవరైతే అమౌంట్ తీసుకొని వాడుకుంటున్నారో అంటే కొంతమందికి ఏంటంటే బ్యాంక్ అకౌంట్ ఉన్నప్పటికీ వాళ్ళకి ఏంటంటే ఏటీఎం కార్డ్స్ ఉంటాయి. సో ఏటీఎం కార్డ్స్ ద్వారా అమౌంట్ ఎవరైతే తీసుకొని వాడుకుంటున్నారో అలాంటి అమౌంట్ ఏం ప్రాబ్లం లేదండి. సో మనకేంటంటే మీకు జూన్ 1వ తేదీన ఈ పెన్షన్లకు సంబంధించినటువంటి డబ్బులు అనేవి రావండి. అలాగే పెన్షన్దారులకు సంబంధించి మనకేంటంటే జూన్ 1వ తేదీన ఏంటంటే ఆల్మోస్ట్ వాలంటీర్ల చేతనే పెన్షన్ పంపిణీ ఉంటుంది. ఎందుకంటే మన యొక్క ఏపీ ప్రభుత్వం ఈ ఎన్నికల కోడ్ కారణంగానే ఈ రూల్స్ అనేది అమల్లో పెట్టారు కాబట్టి ఆల్మోస్ట్ ఏంటంటే ఈ రూల్స్ను మొత్తం తొలగించి బ్యాంకుల్లో వేయడము, వాళ్ళకు బ్యాంకుల్లో అమౌంట్ అనేది దొరక్కపోవడము, సో బ్యాంకుల చుట్టూ ఈ పెన్షన్దారులు తిరగడము, సో ఇలాంటి కష్టాలు అయితే ఉంటాయి కాబట్టి సో దీనికి సంబంధించి ఏదైనా ఒక కొత్త చెక్ పెట్టబోతున్నారు. సో దీనికి సంబంధించి మనకు అఫీషియల్గా అనౌన్స్మెంట్ అయితే వస్తుంది. వచ్చిన తర్వాత కూడా మరొక వీడియో అనేది చేస్తాను. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ పెన్షన్లకు సంబంధించి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోలు వాచ్ చేస్తుంటే కనుక తప్పనిసరిగా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.